నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యాన సప్తాహ కార్యక్రమం. కడప పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కడప రింగ్ రోడ్ జంక్షన్ లో పిరమిడ్ల ఏర్పాటు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రకాశం జిల్లా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తి జిల్లాలోని శివాలయంలో ఘనంగా జరిగిన జ్ఞాన కార్యక్రమం. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞాన బోధ. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కాశీ విశ్వనాథ్ పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే హాజరైన మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నువ్వు ఏదైతే చేస్తావో ఆ చేసిన దాని వల్ల నువ్వు ఎంతో ప్రతిఫలం అనుభవిస్తావు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానము గుర్తుపెట్టుకోండి. జ్ఞానం తెలియకుండా చేస్తే శిక్ష తక్కువ ఉంటుంది. మనిషికి తెలియకోకుండా చేసే తప్పుకి శిక్ష తక్కువ, తెలిసి చేస్తే శిక్ష ఏమి ఎక్కువ. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఊరుకొండ గ్రామం హనుమాన్ దేవాలయంలో జ్ఞాన కార్యక్రమం ఆనందంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత రెడ్డి పాల్గొని ధ్యానులకు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏ అద్దాలతో ఏ ట్యాబ్లెట్తో అవసరం లేదు. డాక్టర్నో మెడిసిన్నో హాస్పిటల్ పోతే పోలీస్ స్టేషన్ పోయినట్టు లెక్క. శ్వాస మీద ధ్యాస. హాస్పిటల్ పోకుండా ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోయాడు. మనలో ఏ జబ్బున్న షుగరు, బీపీ, క్యాన్సర్, టీబీ ఎన్ని జబ్బులున్నా తగ్గించుకునే వాళ్ళం అయిపోతాం. శ్వాస మీద ధ్యాస. మనమే దేవుళ్ళం. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. చూడండి, ఆ దేవుడు ఎవరంటే మనమే. శ్వాస మీద ధ్యాస. శ్వాసనే గమనిద్దాం. ఏ దేవుని రూపాన్ని తలుచుకోరాదు. ఇది ఒక అంతరం కాదు, మంత్రం కాదు. చూడండి, ఇది ఒక సైన్స్. ధ్యానం అంటే ఒక సైన్స్. ఎంత మౌనంగా కూర్చుంటే అన్ని లాభాలు ఫ్రెండ్స్. మౌననే ధ్యాసుంచి ధ్యానము రోజు చెయ్యాలి. వయసు భేదము లేదండి, అందరూ ధ్యానం చెయ్యాలి. జీవుడే జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి. జీవహింసగత పాపమని అందుకే మాత్రం మానమని. జీవహింస పెద్ద పాపమని అందుకే మాత్రం మానమని. ఈ దురల్వాట్లు మన బ్రతుకులకి బుగ్గి చేయము ఎరుగమని. శివానగర్ కోదండరాముని స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శివానగర్ కోదండరాముని స్వామి ఆలయంలో ఆత్మధ్యాన సందేశం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప జ్ఞాన విశిష్టతను చాలా చక్కగా తెలియజేశారు. అనంతరం ధ్యానులందరి చేత సామూహిక ధ్యానాన్ని చేయించారు. వనపర్తి జిల్లా శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయం పాతకోట శివాలయంలో జ్ఞాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జయపాల్ రెడ్డి మరియు తిరుపతమ్మ పాల్గొని ధ్యాన విశిష్టతను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి అన్నప్రసాదాన్ని పరమేశ్వరి గారు అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆలోచన రహిత స్థితియే ధ్యానం. సముద్రం అలలు వస్తూ ఉంటాయి ఆలోచనలు. వాటిని కట్ చేస్తూ ఆలోచనలు లేని స్థితియే ధ్యానం అంటే. పాపకు కూచిపూడిలో డ్యాన్స్ నేర్పిస్తున్నా, శ్లోకాలు నేర్పిస్తున్నా. ధ్యానం పాండంగా చాలా అరగంట కూర్చోబెట్టాడు పిల్లల్ని. దానికి ఆ వెదర్కి అలవాటు అయిపోతుంది. ఈ ఫుడ్కి కానీ మనం కరెక్ట్గా ఏది తీసుకోలేకపోతున్నాం.
అందుకే మా అత్త మా పిల్లలకి కూర్చోబెట్టదు. నేను కూడా ట్రై చేయాలి, కానీ పిల్లలు చిన్నగా ఉండరు, కొంచెం పెద్దగా కావాలి, వాళ్ళని కూడా పెంచే బాధ్యత నాకు ఉంటుంది. అందుకే కొంచెం వాళ్ళు పెద్దగా అయినాక నేను కూడా ఏదో నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటా. పిల్లల కోసమే అది ఎవరు ఏం చేసినా ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళని పెంచింది, వాళ్ళంత మంచిగా ఉన్నారు, నేను కూడా ఆమె దారిలో నడవాలి. మా మామయ్యకు మేమంటే చాలా ఇష్టము, కోడళ్ళు ఎలా చూడలేదు, కూతురు అలా చూస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఒంగోలులో గల ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టతను, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం ద్వారా ఆత్మశక్తిని నింపుకుంటాం, విశ్వశక్తిని నింపుకుంటాం, ప్రాణశక్తిని నింపుకుంటాం, చక్కటి ఆరోగ్యము. ధ్యానం చేస్తే అన్ని లాభాలే. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. మనల్ని రక్షించే నాథుడు ఎవడూ లేడు, మనం తప్ప. ఉద్ధరేది ఆత్మానామన్నాడు కృష్ణ భగవానుడు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి సాధన చేయటం ద్వారా. ప్రతి శ్వాసను గమనించండి. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు ఇచ్చేశారు. ఆత్మ ప్రణాళిక ప్రకారమే మానవ జీవితం ఉన్నదని జ్ఞానాన్ని బోధించారు. అలాగే ధ్యానానికి సంబంధించి అనేక అంశాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సింపుల్ గా చెప్పుకోవాలంటే సముద్రం ఉపరితలం మీదే అలలు. సరే, ఈ అలలు ఎందుకు పుడుతున్నాయి అంటే దానికి కారణం ఏం చెప్తుంది సైన్స్? ఆ చంద్రుడి ఆకర్షణ శక్తి ఇవన్నీ ఏదో చెప్పుతుంది. అంటే ఏంటి? బయట కారణాలు అలలు పుడతానికి అని, అంతేనా? అట్లాగే ఇప్పుడు మనసుని సముద్రంతో పోల్చుకోండి. మనసుని సముద్రం. కడప పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కడప రింగ్ రోడ్ జంక్షన్ లో పిరమిడ్ల ఏర్పాటు ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. కడప పట్టణంలోని రింగ్ రోడ్ ప్రాంతాలలో ప్రమాదాలను అరికట్టి ప్రయాణికులకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కడప పిఎస్ఎస్ఎం సభ్యులు పిరమిడ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పి నారాయణ రెడ్డి, ఎంటి రెడ్డి, కాసిం, శ్రీకాంత్, వెంకటరమణ, శంకర్, రమణ, సుబ్బారాయుడు, సంజీవిని తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా లక్ష్మీనగర్ కాలనీ శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధ్యాన సప్తాహం 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి తమ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం, తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈరోజు మనం ఈ చక్కటి జ్ఞానాన్ని చర్చించుకుందాం. టోల్టెక్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనం ఉన్నాం,
కదా, ఒక సమూహం ఉన్నాం, ఒక గ్రూప్ ఉన్నాం, మనకు ఒక పేరు ఉంటుంది. పిరమిడ్ మాస్టర్లు అనొచ్చు, ధ్యానులు అనొచ్చు. అలాగా మనకి ఎట్లయితే ఒక పేరుందో, టోల్టెక్లు అంటే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. టోల్టెక్లు అంటే అర్థం ఏమంటే జ్ఞానం యొక్క స్త్రీలు మరియు జ్ఞానం యొక్క పురుషులు అని పిలిచేవాళ్ళు అన్నమాట. తెలియకున్న బంధము అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. పునిగితే గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లో గల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలబాలికలు ఎంతో శ్రద్ధతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆటపాటలతో సరదాగా గడిచింది. ఈ సమ్మర్ క్యాంపులో అధిక సంఖ్యలో బాలబాలికలు పాల్గొన్నారు. షిరిడి సాయి పిరమిడ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భర్తకి కావాల్సినవి అందించాలా, సౌఖ్యం అందించాలా, ధనాన్ని, తనకి ఇష్టమైన వంటలు వండి పెట్టుకోవాలా, ఇన్ని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని వృద్ధి చేయటం కోసం పిల్లల్ని కానీ వాళ్ళకి ఒక మంచి సంస్కారాన్ని అందించే పిల్లల్ని ఇంత చేస్తుంటే మరి స్త్రీ ధనం కాదా అండి? దీన్ని ధనం అని అంటారా? మీరు ఒప్పుకుంటారా స్త్రీ ధనం అని? కరీంనగర్ జిల్లా మల్కాపూర్ శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 30న ధ్యానము మరియు నృత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. నరసింహ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర్ చందు ఆత్మీయ ఆహ్వానం పలికారు. యాంకర్ పట్వేల్ కాకినాడ జిల్లా పత్తిపాడు సమీపంలోని దారపల్లి జలపాతం మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వద్ద దారపల్లి ధ్యాన యజ్ఞం 4 భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. ఏప్రిల్ 29, 30 మరియు మే 1, 2, 3 తేదీల్లో 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సంగీతము మరియు సత్సంగము, శారీరక దృఢత్వం కోసం ట్రెక్కింగ్, మనసును అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం స్థానిక పిరమిడ్ ధ్యాన కేంద్రాలను సంప్రదించవచ్చు అని నిర్వాహకులు తెలియజేశారు.
హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ ధరంపురి క్షేత్రంలో ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు బుద్ధ పూర్ణిమ మహోత్సవం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం, 10 గంటల నుంచి 1 గంట వరకు పరమ గురువుల అనుభవ జ్ఞానం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసంగాలు, 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం నిర్వహించబడను. అలాగే మే 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిచికి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.